చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, క్రీస్తునామమున మీకు వందనాలు తండ్రి. ఈరోజు సోదరుడు గణేష్ తన కుటుంబంలో ప్రభా కొండపల్లి ఈ ప్రాంతంలో దేవుని మాటలు వినడానికి మేము వచ్చి ఉంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ స్వరం పెంపచేయండి, మీ సన్నిధిని మీ కాపుదలను మా పట్ల ఉంచండి తండ్రి. ఈ గ్రామం తండ్రి మీ దృష్టికి ఎంతో ప్రీతికరంగా చేసుకొని అనేకులైన వారిని నిత్య రక్షణలోకి మార్గం నడిపించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం తండ్రి, మీ కృపను కోరుకుంటూ మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేస్తూ సహాయం చేయవలసింది యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకున్నాం. సామెతల గ్రంథం 3:33. 3వ అధ్యాయం 33వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకున్నాం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. చెప్తున్నా అండి, భక్తిహీనుల ఇంటికి యెహోవా శాపము వచ్చు, నీతిమంతుల ఇళ్లను ఆయన ఆశీర్వదించేవాడు అని మనం చూస్తాం. నీతిమంతుని ఇల్లు, నీతిమంతుని గృహములో ఏముంటుంది? స్తుతి అనేది, ప్రార్థన, ఆనందం అనేది ఉంటుంది. నీతిమంతుని గృహంలో దేవునికి సంబంధించినటువంటి సంతోషం, ఆనందాలు, దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని సన్నిధి అనేది ఉంటుంది. కాబట్టి నీతిమంతుని ఇంటిలో మరి నిధి అంటే పరలోక సంబంధమైనటువంటి నిధి అనేది ఉంటుంది. అందుకే నీతిమంతుని ఇల్లు నిలుచును అనే మాట చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరైనా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుల ఇల్లు నిలుచును. దేవుడు నీతిమంతుల ఇల్లు నిలబెట్టడానికి, దేవుడు నీతిమంతుల ఇల్లు ఆశ్రయించడానికి ఆయన మరి ఆశ్రయించేవాడు అని మనం చూస్తాం. కాబట్టి గుడారములు నిలిచేవి, ఆశ్రయింపబడే. నీతిమంతుల యొక్క గుడారం ఎలాగా ఆశ్రయింపబడుతుంది? ఎలాగా ఆ ఇల్లు దేవుని చేత ఆశ్రయింపబడుతుంది అంటే, ఒక వ్యక్తి మనం చూస్తే మరి దావీదు కాలంలో మనకు బాగా తెలిసినది, దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత 2వ సమూయేలు 6వ అధ్యాయంలో తాను దేవుని గురించి, దేవుని యొక్క మందసాన్ని గురించి ఆలోచించిన వాడే ఉన్నాడు. దేవుని మందసము అది వరకు సౌలు రాజ్యంలో పట్టనట్టుకుండా మరి ఆ యొక్క మందసం గురించి, ప్రత్యక్ష గుడారం గురించి ఆలోచన చేయలేని వాడుగా ఉన్నాడు. తర్వాత దావీదు వచ్చిన తర్వాత వెంటనే దాని విషయమై మరి ఆలోచన కలిగి ఏం చేశాడంటే, ఆ యొక్క మందిరానిలో అక్కడ ఉన్నటువంటి మందసాన్ని తీసుకొచ్చి దేవుడు తన కొరకై తాను ఏర్పరిచినటువంటి స్థలంలో నిర్మించాలని వచ్చాడు. మనకు తెలుసు 6వ అధ్యాయంలో చూస్తే మరి మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించుకోబోతా ఉంటే ఎడ్లకు కాలు దారడం ద్వారా ఉజ్జా అనేటువంటి యాజకుడు దాన్ని పట్టుకోవడం ద్వారా తాను అక్కడికక్కడికే చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మందసము అక్కడ నిలబడిపోయింది దారి మధ్యలో. దాన్ని తీసుకుపోవడానికి ఎవరు కూడా సాహసం చేయలేకపోతా ఉన్నారు. ఎక్కడ ఉంచాలన్నా కూడా కష్టమే. మందసము ఉండిందంటే ప్రత్యక్ష గుడారం అక్కడ వేయాల్సిందే. మందసం ఉండాలంటే ఏం చేస్తారు? ప్రత్యక్ష గుడారం వేయాలి. ప్రత్యక్ష గుడారం వేయాలంటే దానికంటూ ఒక పెద్ద స్థలం ఉండాలి. కాబట్టి ఈ స్థలము ఇవ్వడము ప్రజలకి అంత తేలికైన విషయం, అది కష్టతరమైన విషయం కాదు. స్థలం ఇస్తారు. మందసాన్ని తీర్చుకోవడము కష్టతరమైన విషయంగా తీర్చుకుంటారు. కానీ ఆయన కోపాగ్నికి ప్రజలు మరి తట్టుకోలేని వారుగా, వాళ్ళ కళ్ళ ముందే యాజకుడైన వ్యక్తి చనిపోవడం మనం చూస్తున్నాం చేసిన తప్పును బట్టి.
అలాంటప్పుడు ఏ వ్యక్తి కూడా తన ఇంటిలో మరి మందసాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. అయితే ఓబేదేదేమో అనేటువంటి వ్యక్తి చూడండి, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతా వినండి. 2 సమూయేలు 6వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఓబేదేదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. దావీదు పురంలోకి తీసుకువెళ్ళడానికే వచ్చాడు. అయితే జరిగిన పరిణామం మరణాపాయం కలిగి సడన్ గా ఒక యాజకుడు ఏమైపోయినాడంటే కళ్ళ ముందే పడి చనిపోయినాడు మందసాన్ని తాకడం ద్వారా. కాబట్టి భయము దావీదు ప్రజలకు భయం పడి ఏసా అంటే పురములోనికి తీసుకురాకోకుండా అక్కడే ఉంటున్నటువంటి మరి ఓబేదేదోము ఇంట్లో ఉంచాడు. ఓబేదేదోము ఎప్పుడైతే ఈ మందసము ఆ ఇంటిలో ఉందో దేవుడు ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. చూడండి, ఒక మాట మనకుంది ఇక్కడ 11వ వచనంలో, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. ఏం చేశాడంటే ఆయన ఆశీర్వాదం. ఏమీ ఉంది అక్కడ? దేవుని మందసము వారి ఇంటిలో వారు ఉంచుకోవడం ద్వారా అందరూ భయపడ్డారు. కానీ ఆ దేవుని మందసం విషయమై వాళ్ళు మరి ఆశ, శ్రద్ధ, భక్తి కలిగిన వారై ఆ మందసమును ప్రత్యక్ష గుడారమును ఓబేదేదోము ఇంట్లోకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే మరి దేవుడు ఒకవైపు మాత్రమే కఠినంగా ఉంటాడు, ఆయన కఠినంగా ఉంటాడని మనం చూస్తుంటున్నాం. కానీ ఆయనకు ఆశీర్వాదం గొప్పటి. మరి తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు. ఉదయం అందరికి ఫుల్గా పెట్టాడు మనోడు. ఒక్కొక్కరికి 3 దోశలు, 4 ఇడ్లీలు పెట్టాడు. తప్పు చేసేలాగా చితక బాచాడు. అప్పుడు అనిపించేవారు ఇదేనారు ఆయన. అంటే తప్పు చేస్తే దేవుడు కూడా నశింపజేస్తాడు. ఆయన యొక్క కోపం ఇంకా గొప్పది. అయితే ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడంటే ఎక్కడైనా సరే ఆయన గొప్పగా ఆశీర్వించేవాడుగా చూస్తూ ఉంటారు. ఎలాంటి ఆశీర్వాదం ఓబేదేదోము ఇంట్లో ఉందంటే ఆ ఓబేదేదోము ఇంట్లో మరి వారికి కుమారులను దయచేసినటువంటి ఆశీర్వాదం దేవుడు అక్కడ ఇచ్చాడు. చూడండి, ఎక్కడ మాట మనం చూస్తే మనం మొదటి దినవృత్తాంతాల 13-14 చదవండి. మొదటి దినవృత్తాంతాలు 13-14. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. అతని సొత్తు అతనికి కలిగిందంతటిని కూడా ఆశీర్వదించిన వాడేగా ఉంటున్నాడు ప్రభువు. కాబట్టి తనకి ఏముంది? ఆ దినాల్లో యాజకులైనటువంటి వారు పరిచర్య మరి ఎక్కువ ఉన్నారు. అయితే మా యొక్క దహన బలులు ఇవన్నీ కూడా వస్తేనే కానీ వాళ్ళ కడుపు నిండేవి కావు. కొన్ని పరిస్థితులు ఎట్లా వచ్చాయంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. కానీ దేవుడు ఆ ఇంటిలో, ఆ ఓబేదేదోము ఇంట్లో ఎప్పుడైతే మందసం ఉన్నదో ఆ మందసము ఉండడం ద్వారా అక్కడ మరి వారు ఆ దేవుడు వారిని ఆశీర్వదించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం మందసము ద్వారా. కాబట్టి ప్రేమైన వారిలో మనం గుర్తించుకుందాం, మందసం ఆ ఇంట్లోకి రావడం అనేది ఏంటంటే వారికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. మందసం వారి ఇంట్లోకి రావడము ఆశీర్వాదం. మందసం అంటే ఎవరు చెప్పండి? మందసం అంటే ప్రభువైన దేవుడు యేసు క్రీస్తు వారు. ఆయన మన ఇంటిలోకి రావడం ద్వారా మరి ఆ యొక్క ఆశీర్వాదం అంతా కూడా మనము మరి పొందేవారంగా ఉంటాము. కాబట్టి మందస్సు విషయమైనటువంటి మాట మనం చూస్తే అతని సొత్తేమో కొద్దిగే, కానీ దేవుడి యొక్క ఆశీర్వాదము గొప్పది. దేవుడు ఎక్కడున్నా, మందసం అనేటువంటి దేవుడు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఆశీర్వాదం కలిగించేవాడు, ఆశీర్వాదానికి కారకుడు ఆయన. కాబట్టి మనము ఆయనను చేర్చుకోవడమే మన యొక్క కర్తవ్యం. కానీ దేవుడు ఆశీర్వించుకోవడం ఉండడు. ప్రియమైన వారిలరా, ఒక ఇంటిలో మరి సాధారణమైన ఇంటిలో
ఆ మందసము రావడం ద్వారా ఆయన అతనికి కలిగిన సొత్తు ఆశ. చూడండి ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము 24వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 24వ వచనం. అతడు దేవుని మందసములో ఓబేదెదోము వద్దనున్న వెండంతయు బంగారం అంతయు ఉపకరణములన్నీయు రాజు నగరనందున్న సొమ్మును కూడబెట్టబడిన వారిని తీసుకుని ఓబేదెదోములో ఉంటున్నటువంటి వెండంతయు బంగారంతయు రాజనగరంలో ఉంటున్నటువంటి ఆ యొక్క దానికి పంపించడం మనం చూస్తూ ఉంటాం రాజనగర్లో. కాబట్టి అలాగా దేవుడు ఆశీర్వాదానికి కారకుడుగా ఆ కుటుంబాన్ని చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎంతగా ఆశీర్వించినాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు ఆశీర్విస్తే నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదుని వాక్యంలో రాయబడింది. ఎక్కువ కాదు అంటే అంత గొప్పగా దేవుడు ఆశీర్వించాడు. ఇంకా మాట మనం చూస్తే ఆ వ్యక్తికి ఓబేదెదోముకు సంతానాన్ని కూడా దేవుడు కలగజేసిన వాడుగా చూస్తూ ఉంటాం. సంతానం అనగా ఆ కుమారులు పుట్టిరి. ఓబేదెదోముకి ఏం పుట్టారండి? కుమారులు పుట్టారు. చూడండి, దేవుడు ఆ ఇంట్లోకి రావడము ఆలస్యం లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఎక్కడైనా మన ఆడపిల్లల్ని వేరే వాళ్ళకి ఇచ్చాకో ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి మా ఇల్లు ఏమైపోయింది, ఆశ్చర్యపోడు. మా మరదలుంది, మా మేనమామ కూతురు, సొంతం మా మేనమామ కూతురు. ఆ పిల్లని మేము ఇచ్చినప్పటి నుంచి పిచ్చిది అంటాం. పిచ్చిదే అని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ పిల్ల ఎప్పుడైతే వాడి ఇంట్లో అడుగు పెట్టిందో వాడు ఇల్లు ఆశీర్వపడింది. వాడు ఏమి లేనటోడు, వాడు ఆటో కొన్నాడు. ఆటో ఇటో చేసి వాడికి ఇదేంటి సెక్రటరీ ఉద్యోగం, మా ఇది ఉంటుంది, సెక్రటరీ కాదు దాని కింద ఇప్పుడు పెట్టారు కదా, వాలంటరీ ఉద్యోగం వచ్చింది. బాగా సంపాదించుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. అరే ఈ పిల్ల పిచ్చిది అంటే ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే ఏమైపోయింది ఆశీర్వాదం. కొంతమంది అట్లాంటి వారు ఆ నెలలో పెళ్లి చేసి ఇంటి పంపిస్తే ఆ కుటుంబం అడుగు పెట్టంగానే నాశనం. అంటే వారు కష్టాలకి లేకపోతే ఎంతో నష్టాలకి మానవులు అట్లా చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము ఏ ఇంటిలో అయితే ఉంటాడో ఆ ఇల్లు ఆశీర్వపబడుతుంది. అది ఆశీర్వాదానికి కారణంగా ఉంటుంది. ఎందుకంటే ధనధాన్యాలు ప్రాముఖ్యం కాదు, లేకపోతే ఐశ్వర్యాలు బంగారు ప్రాముఖ్యం కాదు. కుటుంబంలో ఉండవలసింది ఏంటంటే సంతోషము, ఆనందము, నెమ్మది. ఇవి దేవుని ద్వారా కలుగుతాయి. వీటికంటే అత్యున్నతమైన ఏంటంటే దేవుని ఆశీర్వాదం మానవుడి జీవితంలో జరుగుతుంది, కుటుంబంలో కూడా జరుగుతుంది. అందుకే దేవుడు ఎక్కడున్నా కూడా ఆ స్థలం ఎట్లుంటుందంట, దేవుడు బహుగా ఆశీర్వపబడతాది. ఓబేదెదోము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నీతిమంతుడైనటువంటి ఓబేదెదోము ఇంట్లో వస్తే కొద్దిగే తన యొక్క ఐశ్వర్యం. కానీ 3 నెలలు ఆ యొక్క మందసము ఉండడం ద్వారా మందసం 3 నెలలు ఉండడం అంత తేలికైన విషయం కాదు. 3 నెలలు మరి అంత తేలిక అంటే దేవుని మందిరము ఆ ఇంటిలో ఉన్నదని అర్థం. దేవుని మందిరం ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవుని మందిరం ఉంటే ప్రతిరోజు ఏదో ఒక బలులు వచ్చేవి కదా. మందసం ఉంటే ఏమంటే ప్రత్యక్ష గుడారం వేసేస్తారు, అక్కడ బలిపీఠం అని పెడతారు, అన్ని చేసేస్తారు. ప్రతిరోజు బలులు వచ్చేవి, ప్రతిరోజు అర్పణలు వచ్చేవి, ప్రతిరోజు. అంటే ఆ ఇల్లు ఎప్పుడు చూసినా కూడా దేవుని సేవ కొరకై, పరిచయం కొరకై నిండిపోయేది. దాని ద్వారా దేవుడు ఏం చేశాడంటే మరి ఓబేదెదోము ఇంటిని కూడా ఆశ్రయించి తనకు పిల్లల్నిచ్చి తన యొక్క ఐశ్వర్యమును అధికం చేశాడు. కారణం ఏమిటి? ఆ ఇంటిలో ఏముంది? మందసం. కాబట్టి మందసము అంటే ఇంటిలోకి ప్రభు వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదము. మనకు తెలుసు జక్కయ్యను గురించి మనం చూస్తే తనకు లోకంలో ఏది కూడా తక్కువ కాకుండా ఉండదు. డబ్బు ఉంది, బంగారు ఉంది, ఇల్లు అన్నీ ఉన్నాయి. కానీ ఏదో వెలితి, ఏదో మరి అసమాధానమైన స్థితి ఏదో ఉంది. కానీ ప్రభువును ఎప్పుడైతే తన ఇంట్లోకి ఆహ్వానించి తీసుకొచ్చుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు వచ్చాడో ఆ ఇంట్లో ఏదైతే కొదవై ఉన్నదో ఆ కొదవను దేవుడు నింపాడు. అర్థమైందా? కొదవను నింపాడు. ఆ కొదవ ఏమిటి? ఆ ఇంట్లో నెమ్మది లేని స్థితి ఉన్నది కదా, అసహనమైన స్థితి ఉన్నది. ఆ ఇంట్లో దుఃఖ స్థితి ఉన్నది. డబ్బుంది, దుఃఖం ఉంది. ఆస్తులున్నాయి, నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, సంతోషం లేదు. కానీ యేసు ప్రభువు వారు వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో సంతోషము, ఆనందము మరి అన్నీ కూడా
కలిగి ఉన్నాయని మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుడు వెళితే ఎక్కడైనా, దేవుడు ఉంటే ఎక్కడైనా సరే తగిన సంతోషం. ఆయన ఇంటిలోనే కాదు, మానవుడు హృదయంలో, ఇంటిలో ఆశీర్వాదం ఇస్తాడు. మానవుడు హృదయంలోకి వస్తే మానవుడు హృదయంలో కూడా ఆశీర్వాదం, మానవుడి జీవితం కూడా మారుస్తాడు. ఒక వ్యక్తి మా ప్రభువును విశ్వసించినప్పుడు ఆ వ్యక్తిలో నుండి చెడు గుణాలని పోయి మంచివాడుగా తయారయ్యాడు. చూడండి, దైవ గ్రంథంలో కాకుండా మరి ఒకసారి ఇట్లే నేపాల్ ఆ ప్రాంతంలో ఒకడు ఏమంటారు మావోయిస్టులు చిన్నప్పటి నుంచి పెరిగాడు, దొంగగా అడవుల్లో పెరిగితే ఏం చేశారంటే వాడిని పట్టుకొచ్చారు, పోలీసులు పట్టుకొచ్చి జైలు వేసినారు. వాడి యొక్క అన్నం ఏం తింటాడంటే ఓన్లీ పాలు మాత్రం తాగుతాడు. అక్కడ పశువులు అవన్నీ ఉంటాయి, అన్నం తినేదిలే. వాడు 3 పూట్ల పాలే, రోజు 2 లీటర్, ఒక పూటకి 3 లీటర్ తాగేదే పాలు. ఈ యొక్క ఎక్కడ చేసినారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. వీడికి అన్నం పెడితే వాడికి అన్నం అంటే తెలియదు, ఎప్పుడు చూసినా పాలే తాగడం. వాడికి నాకు పాలు అయితేనే తాగుతా అంటున్నాడు. ఏంటి రోజుకి 3 లీటర్లు ఆడ తెస్తావు, రోజు కాదు పూటకి లీటర్ పాలు. వాడు అడవుల్లో ఆవుల దగ్గర పెరిగి అక్కడ పెరిగినటువంటి కాబట్టి సరే వీళ్ళు తట్టుకోలేక వీడికి వద్దులేరా అని వాడు ఏం చేశారంటే అక్కడ దూరంగా ఒక చర్చి ఉంటే చర్చి కాడ తీసుకుపోయారు. అయ్యా మీకు డబ్బు ఇస్తాం, వీని ఎట్టైనా మార్చాలా వీని పరిస్థితి అంటే సరే అని చెప్పాడు. వాడు రోజు ఒక పూటకు 3 లీటర్ 2 లీటర్లు పాలు పెట్టాలి. రోజు పాలు పెడతాడు. వాళ్ళకి ఏం చేసినారంటే ప్రార్థన చేస్తూ వాడికి రోజు చిన్నగా అలవాటు చేసినారు, అన్నం అలవాటు చేసినారు. చిన్నగా కొన్ని 6-7 నెలలకి ఒక మామూలు మనిషి అయిపోయినాడు. మామూలు మనిషి అయిపోయి ప్రభువుని నమ్ముకొని ఇప్పుడు ఆ ప్రాంతంలోనే గొప్ప సేవ చేస్తా ఉన్నాడు. చూడండి, ఒకవేళ వాడు అలాగే లోకంలో ఉండి తన ఇష్ట ప్రకారం జీవించుంటే నాశనానికి కారణమే వాడే, నశించబడి ఎంతసేపు పోలీసులు చెప్పండి చంపేస్తాడు. కానీ దేవుడి వాడి హృదయంలోకి రావడం ద్వారా వారి జీవితము అంతా కూడా ఏమైపోయింది, మారిపోయింది. ఒక వ్యక్తి చెడ్డవాడు మంచివాడైనాడు. చెడ్డవాడు ఎవరి వలన సాధ్యమవుతుంది? మంచి లోకంలో ఎంతో మంది మంచి మాటలు చెప్తారు, వాళ్ళ వలన కాదు, యేసు ప్రభు వలన మాత్రమే ఇది కార్యం. ఎందుకంటే యేసు ప్రభు పాపుల రక్షకుడు. మానవుడు హృదయంలో ఉంటున్న పాపములు తీసివేయడానికి లోకంలోకి వచ్చాడు. మానవుడు హృదయమును మార్చగలిగి మరి నడిపించగలిగిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. ఎప్పుడైతే మన హృదయంలో ఆయనకు చోటిస్తామో చెడిపోయిన మన జీవితాన్ని ఏమవుతుంటే ఆయన బాగు చేస్తాడు. చూడండి, బాగు చేయడమే కాదు, అంతకంటే ఆశీర్వాదకరమైన జీవితం ఉంటే మన జీవితాన్ని బహు మంచిగా చేసి అనేకులకి మంచి అనేటువంటి విధంగా మన జీవితం నిలబెట్టేవాడుగా చూస్తాం. లేకపోతే మన జీవితము నాశనం అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ చూసేది ఏంటంటే ప్రభువుకు మన హృదయంలో ఎప్పుడైతే చూస్తామో, ఒక ఇంటిలోకి ఒక వ్యక్తిని ఎప్పుడైతే కొత్త వ్యక్తి ఇంట్లోకి ఆహ్వానింపబడితే ఆ ఇల్లు ఎలాగైతే కోడలు కానీ ఎవరైనా వస్తే ఆ ఇల్లు ఎలాగైతే ఆశీర్వపబడిందని మనం అనుకుంటామో అలాగే మన ఇంటిలోకి మన జీవితంలోకి యేసు ప్రభువుని మనం ఏం చేయాలా, ఆహ్వానించాలి. యేసు ప్రభు వస్తే ఏ మానవుడికి నష్టం లేదు, లాభమే గాని నష్టం లేదు. ఎందుకంటే యేసు ప్రభు లేకపోతే ప్రతి మానవునికి ఏముందంటే నష్టమే గాని లాభమేమి లేదు. మనం అనుకుంటాము లోకంలో మరి సంతోషించాలా, తాగాల, తినాలా, తిరగాల, అని మంచి తాగాల, తినాల, వీటి వల్ల నష్టమా లాభమా అంటే నష్టము తప్ప ఎంత మాత్రం లాభము లేదు. చెడుగా అలవాటు పడిన వాడు ఇది బాగుంటుంది అనుకుంటాడు, కానీ అది తన జీవితాన్ని పాడు చేస్తుంది కదా. మన ఆయన విషయంలో గుర్తిస్తే మన ఆయన మంచి సూపరింటెండెంట్గా పనిచేసేవాడు, ఇరిగేషన్ డ్యామ్స్ ఆ ప్రాంతంలో గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. అయితే తన వయసులో మరి త్రాగుడికి అలవాటు అయిపోయినాడు. త్రాగుడికి ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది కదా మీకు, అదే నాటు సారాయి అక్కడ అప్పుడు ఇప్పుడు 90లో 1990 89లో నాటు సారాయిలు ప్యాకెట్లలో తీసుకొచ్చేవారు. మా అక్కడ పనిచేసే వాళ్ళకు 50 రూపాయలు ఇచ్చాక రే తీసుకురాపారంటే వాడు 4-5 పంచెలు పట్టుకొచ్చేవాడు. ఇంటి వెనకల మా ఇంటికి ఎందుకు, ఇంటి గుమ్మం నుంచి రావచ్చు కదా. ఇప్పుడు తప్పు చేయనటువంటి అయితే ఇంటి గుమ్మం రావచ్చు కదా. అంటే తప్పు చేస్తున్నామని ఇంటి వెనకల నుంచి ఏం చేస్తాడు, తీసుకొచ్చి తాగేవాడు. ఇంటి బయటంతా కూడా ఆ ప్యాకెట్లే పడిపోయి ఉంటాయి. అంత మాత్రమేనా, ఎప్పుడు చూసినా బీడీలు సిగరెట్, రోజుకి 1-2 కట్టలనే అయిపోవాల్సింది అలవాటు. చూడండి, ఇప్పుడు తన జీవితము ఇది బాగుందిలే అనుకుంటున్నాడు, కానీ తనకే నాశనం అవుతుంది తనకు అర్థం కాల.
ఒక వయసు వచ్చింది, ఒక సమయం వచ్చింది, ఏమైపోయిందంటే పూర్తిగా ఇక ఊపిరితిత్తులు అస్సలుగా పాడైపోయినాయి. టీబీ వచ్చేసింది, అన్నం కూడా తినలేకపోయినాడు, నీలకపోయినాడు, మనిషి లేలేని పరిస్థితి అయిపోయింది. ఎవరు చెప్పారు? చూడండి, 2 నెలలు అన్నం తినకోకుండా ఊరికే త్రాగుడి మీద పడిపోయినాడు. అది ఏం చేసింది? ఒకప్పుడు బాగానే అనిపించింది, కానీ చివరికి తన జీవితాన్ని ఏం చేసింది? నాశనానికి మా నాయన కంటే పెద్దోడు, ఇప్పుడు మొన్ననే ఒక నెల అయింది చచ్చిపోయి, మా నాయన కంటే పెద్దోడు. ఇప్పుడు మా నాయన చచ్చిపోయి ఉంటే 90 సంవత్సరాలు ఉండేటాడు, 68 సంవత్సరాలకే చచ్చిపోయాడు. మా నాయన కంటే పెద్దోడు 2-3 సంవత్సరాలు, ఇప్పుడు 90 వరకు బతికి మొన్న చచ్చిపోయాడు. అంటే ఏమిటి? ఎందుకు అర్ధాయుషులో మానవుడు తన జీవితాన్ని పోగొట్టుడు అంటే చెడు అలవాటు తన జీవితాన్ని నాశనం చేసుకోడు. ఏ వ్యక్తి అయితే ఇలాంటి యొక్క కార్యంలో ఉంటాడో ఆ వ్యక్తి తన జీవితాన్ని తనకే పాడు చేసుకుంటాడు. అంటే నేను బాగుపడుతున్నాను అనుకుంటున్నాడు, కానీ తన జీవితం బాగుపడదు. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు ఏ ఇంటిలోకి అయితే వస్తాడో కదండి, ఇప్పుడు కుటుంబంలో మగపిల్లలు ఉన్నారనుకోండి, ఒకరు 2 మగపిల్లలు ఉన్నారు, ఆ ఇంటిలో 2-3 మగపిల్లలు ఉన్న తర్వాత ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకును కోడలు తీసుకొచ్చినాకో ఆ ఇల్లు ఎట్టుంటుంది? మగపిల్లలు ఉన్న ఇల్లు చూడండి, ఆడపిల్ల ఉన్న ఇల్లు చూడండి, ఎట్టుంటుంది చెప్పండి? శుభ్రంగా ఉంటుంది. అర్థం? మగపిల్లలు ఉన్నట్టు ఎట్ట పడితే అంటారు. వెంటనే పెళ్లి అయిన వెంటనే ఆ అమ్మాయి వచ్చి ఆ ఇంటినంతా కూడా ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. అలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి వస్తే, మన హృదయంలోకి వస్తే చెడైనటువంటి మన జీవితాన్ని పూర్తిగా శుభ్రం చేస్తాడు. ఈ జక్కయ్య అనేవాడు అలాంటి వాడే. మోసాలకి అలవాటైపోయాడు, ఇతరులను బాధించడం అలవాటైపోయినాడు. లోకంలో ఒకవేళ ఇంత చేసినటువంటి తాగుడు కూడా అలవాటై ఉండవచ్చు, చెప్పలేం, ఏదైనా సరే. అయితే అలవాటైన వ్యక్తి ఏమైపోయినాడంటే తన జీవితంలో నెమ్మది, సంతోషము, ఆనందము లేకోకుండా రోజు దుఃఖమే. ఏందిరా ఈ బాధ, ఏందిరా ఈ బాధ, ఎందుకు మనశ్శాంతి లేకపోవడం, ఎందుకు నెమ్మది లేకపోవడం, ఎందుకు ఈ జీవితము అనేటువంటి అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ లేదు, ఇక్కడ సంతోషం లేదు. ఒకటి మనం అనిపిస్తూ ఉంటుంది, జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే చలి పుడుతుంది, జ్వరం అన్నాం, చలి పుట్టిన వెంటనే ఏం చేస్తారు? దుప్పటి కప్పుకుంటారు. దుప్పటి కప్పుకుంటే మళ్ళా ఇంకో దుప్పటి కప్పని అంటాడు. అర్థమైందా? మళ్ళా ఇంకో దుప్పటి కప్పని అంటాడు. ఇన్ని దుప్పటి కప్పితే ఒక దుప్పటి కప్పుకోవడానికి ఈరోజు రాత్రి మాకు ఇచ్చిన బెడ్షీట్ ఒకటి కప్పుకుంటేనే వెచ్చగా ఉండాలి. అయితే వీడికి ఎన్ని దుప్పట్లు కప్పినా ఎందుకు చలి ఆగడం లేదు? జ్వరం వచ్చి ఉండడానికి పైన జ్వరం కాదు, అది ఎక్కడ జ్వరం? అది లోపల జ్వరం. అర్థమైందా మీకు? లోపల జ్వరానికి ఎన్ని దుప్పట్లు కప్పినా కూడా ఆగనే ఆగదు. అలాగే జీవితంలో నెమ్మది, సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటంటే పైన అన్నీ ఉన్నాయి కానీ లోపల బాగలే. ఆ లోపల అంటే హృదయంలో ఉన్నదాన్ని సరి చేసుకోవడమే ప్రాముఖ్యమే. అక్కడికి ఆ హృదయంలోకి వెళ్ళగలిగే వ్యక్తులు ఎవరంటే 2 మాత్రమే వెళ్తారు. ఒకడు సైతాను, మరో వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. అయితే ఇంతకు మునిపే మన హృదయాల్లో సైతానుడు వాడు మరి రాజుగా తిష్టేసి కూర్చున్నాడు. వాడు అలాగ తిష్టేసి కూర్చోవడం ద్వారానే మనుషులు చెడు అలవాట్లకి, చెడు కార్యాలకి, చెడు వాట్లకి బానిసలైపోయి ఉన్నారు. వాడు హృదయంలో ఉండి చెడు అలవాట్లకు, చెడుదానికి మనుషులు ప్రేరేపించి జీవితానంతా కూడా నాశనం చేసేవాడు. ఎప్పటి వరకు? ఆ ప్రేరేపణ ఎప్పటి వరకు అంటే మరి మనిషి చనిపోయేంత వరకు నాశనం చేసేవాడు. అదే ఈ సమయంలోనే యేసు ప్రభువుని కానీ మనము మన ఇష్టపూర్వకంగా ఆహ్వానిస్తే, ప్రభువా నా హృదయంలోకి రా, నా జీవితం అంతా పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోతా ఉంది, త్రాగుడుకు కానీ, లోకంలో గంజాయికి కానీ, లేకపోతే బీడీలకు కానీ, చెడు అలవాట్లకు కానీ అయిపోతా ఉంది, నా హృదయంలో నెమ్మది లేదు, నా జీవితం మార్చబడాలి, కాబట్టి నువ్వు ఆశీర్వస్తావు, కాబట్టి నీవు వస్తే నా ఇల్లు, నా జీవితం, నా హృదయం వెలుగుతో నింపబడుతుంది, కాబట్టి నా హృదయంలోకి రా ప్రభువా అని మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు అని ఆహ్వానిస్తాడో, ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఆ ఇంటిని, ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తాడు. దేవుడు ఎవరి అనుమతి లేకోకుండా ఆయన ఇష్టపూర్వకంగా రావడు. మనం అనుమతిస్తేనే మరి ఆయన హృదయంలోకి వస్తాడు. వచ్చిన ఆయన మన జీవితాన్ని సంపూర్ణ మారుస్తాడు. ఒకవేళ మనకు వద్దు, నాకు ఇలాగే ఉండాలంటే మన హృదయంలో ఉంటున్న అపవాది యొక్క క్రియలు ఏమిటి? ఆ అపవాది ఏం చేస్తా అంటే నెమ్మది లేకుండా చేసి, సంతోషం లేకుండా చేసి, బాధ కలిగించి, శరీరానికి రోగాలు కలిగించి, మనం చేసే తప్పులు ఇంకా ఎక్కువ చేసి, చివరికి మన జీవితాన్ని అర్ధాంతరంగా ఈ లోకం విడిచేటట్టు చేసి, చివరికి ఏం చేస్తా అంటే
పాపములోనే మనం మరణిస్తాం కాబట్టి పాపములో మరణించిన మానవుడు దేవుని దగ్గరకు పోకుండా ఆపివేయడం. అపవాది యొక్క పని ఏమిటి? దేవుని దగ్గరకు పోకుండా మానవుడు ఆపివేయడం. దేవుని దగ్గరకు పోతే వాడు బాగుపడతాడు. అర్థమైందా? మనిషి దేవుని దగ్గర వెళ్తే ఏమవుతాడు? బాగుపడతాడు, మంచివాడైపోతాడు. వాడు చెడులాట్లు పోతాయి, వాడి జీవితం మార్చబడతాది. వాడు అలా వెళ్ళకూడదు. చూడండి, ఎవరు ఇలాంటి కోరికలు ఆలోచన కలిగినవాడు నాశనం చేసేవాడైతేనే, శత్రువు చేసేవాడైతేనే, ఒకడు చూస్తే ఒకడు బాగుపడితే మరి చూడలేని వాడైతేనే ఇలాంటి కార్యాలు చేస్తాడు. అర్థమైందా? కాబట్టి మానవుడి జీవితం బాగుపడుకోకుండా అపవాది అనేకముగా పోరాడి చివరికి దేవుని దగ్గరికి వెళ్లకుండా చేస్తాడు. దేవుడు ఎన్నోసార్లు ప్రేమతో హృదయపూర్వకంగా ప్రజల ద్వారా, దైవబిడ్డల ద్వారా, రండి నా సన్నిధికి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నీ జీవితం మారుస్తాను, మంచి చేస్తానని ఎన్నోసార్లు చెప్పినా కూడా మానవుడు వినకోకుండా మానవ హృదయానికి మరి ఆ గుడ్డితనము, మానవుడికి హృదయానికి చెవిటితనం కలగజేసి దేవుని మంచి మాట వినకుండా చేస్తాడు. చూడు, మనమే ఇప్పుడు ఆలోచిద్దాము. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు చెడు మార్గం నడుస్తూ ఉంటారు. చెప్తా ఉంటాం తల్లిదండ్రులు, చెడు మార్గం నడచకూడదు, మంచి మార్గం నడచాలా అని చెప్తా ఉంటాం. కానీ వింటారా పిల్లలు? ఎప్పుడు వింటారు? ఎప్పుడు తెలుసుకుంటారు? ఎప్పుడు కలుగు తెలుస్తారంటే అంతా అయిపోయి జీవితం అంతా పాడైపోయి నష్టపడిన తర్వాత అప్పుడు అయ్యో, నేను నా తల్లిదండ్రులు చెప్పిన మాట నేను వినలేదే, నా తల్లిదండ్రులు చెప్పిన మాట అంటే బాగుపడేవాడినే అని మనము ఆలోచిస్తాం కదా. కాబట్టి సమయం దాటిపోయిన తర్వాత మనం ఏం చేయగలమా? మన జీవితం అంతా కూడా పాడైపోయిన తర్వాత మనం ఏం చేయగలమా? ఏం చేయలేం. కాబట్టి మన జీవితం పాడు కాకమునిపే మన హృదయంలోకి యేసుక్రీస్తు అని ఏం చేయాలా? జక్కయ్య తన జీవితంలో యేసుప్రవారు వచ్చాడు. వచ్చిన వెంటనే తనకు ఏదైతే అసమాధానం ఉందో, ఏదైతే ఆయనకు కొదువై ఉందో అక్కడ యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తాడని అనుకున్నాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభు ఆ ఇంట్లోకి వచ్చాడు. వెంటనే తన జీవితం అంతా కూడా మార్చబడింది, మంచి అయిపోయింది. ఏమైపోయాడు? ఒకప్పుడు మోసగాడు, ఇప్పుడు మంచోడు అయిపోయినాడు. ఒకప్పుడు లంచం కూడా ఇప్పుడు మంచోడు అయిపోయినాడు. ఒకప్పుడు ఇతను బాధించేవాడు, ఇప్పుడు మంచోడు అయిపోయినాడు. తన జీవితమే మార్చబడింది. చూడండి, ఎవరు మార్చారు? ఇది ఇలాగా డబ్బు మారుస్తుందా? పోలీసులు మారుస్తారా? లోకం మారుస్తుందా? ఒక వ్యక్తి మంచివాడుగా అయ్యేదానికి ఎట్లా మారుస్తాడు? దేవుడు తప్ప ఏ వ్యక్తి కూడా మనిషిని మంచిగా వాడుగా మార్చలేడు. ఒక నరహంతకుడు కానీ, ఒక దొంగని కానీ, ఒక వ్యభిచారిని కానీ, ఒక మోసగాడిని కానీ ఏ వ్యక్తి కూడా మార్చలేడు. నరహంతకుడు అంటే సౌత్ ఆఫ్రికాలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన సౌత్ ఆఫ్రికా అంటే ఏంటి? మనకు నల్ల జాతి వాళ్ళు కదా. వాళ్ళు ఒక ఆయన ఏం చేసి అంటే ఒక చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుతున్నాడంట. అక్కడికి తెల్ల వ్యక్తి, అమెరికా దేశస్తుడైనటువంటి ఆ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉంటూ చూశాడంట. ఈ నల్లవాడు ఈ బైబిల్ పట్టుకొని చదువుతా ఉన్నాడు. అడిగాడు, ఏంది నువ్వు చదివేది అంటే, నేను బైబిల్ చదువుతున్నాను, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాడు. ఈ వ్యక్తి తెల్లోడు నవ్వినాడంట. ఆహాహా, బైబిల్ చదువుతున్నాడంట, వీడికి నల్లోడికి ఇదేంది అవసరము అని అంట. ఇంకా ఎక్కువ ఎగతాళి చేస్తా ఉంటే అప్పుడు ఏం చేశానంటే నల్లోడు, అయ్యా నీకు ఒకడు చూపిస్తాను రా అని చెప్పి అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు కదా. చెట్టు వెనక పెద్ద చెట్టు, అది చెట్టు వెనక్కి తీసుకుపోయాడంట. ఏదో చూపిస్తాడన్నాడు కదా అని వెళ్ళాడు. చూస్తే అక్కడ అన్ని మనిషి పుర్రెలన్నీ ఉన్నాయి. కొన్ని చెట్లకి ఎలాంటి తీసి ఉంటాయి, కొన్ని కుప్పలు పడిపోయాయి. చూసినావా అని అంట. అన్ని మనిషి పుర్రెలే కదా. ఆ జంతువుల కలేబరాలు కాదు, మనుషులటే. ఒరే ఎందుకు భయపడిపోయినాడు, ఏది ఇంతమంది ఇట్లా చచ్చిపోయారు అంటే వీళ్ళందరూ ఎవరో తెలుసా? నీలాగే ఇట్లా దారిని పోయేటోళ్ళే. వీళ్ళందరినీ ఏం చేశాను? చంపేసి వీళ్ళని తిన్నాను, వీళ్ళ కలేబరాలు ఇక్కడ బారేసాను, చెట్లకి ఎలాంటి తీసినాను. సుమారు అంటే 99 మంది చంపేసి ఉంటారు. ఇప్పుడు ఆ సందర్భంలో ఈ బైబిల్ ఒక వ్యక్తి నాకు చెప్పడం ద్వారా నా మనసులో దేవుడు పుట్టించాడు, నా పాప జీవితాన్ని పుట్టించి, ఇంతమంది చంపావు కదా, ఇంతమంది మోసం చేశావు కదా, నువ్వు ఎట్ట పరలోకం పోతావు, ఎట్ట మంచివాడు అవుతావు అంటే అప్పుడు దేవుడికి నా హృదయం ఇచ్చాను, నన్ను మార్చాడు. నేను అప్పుడు ఈ బైబిల్ గ్రంథం చదవడం మొదలుపెట్టాను. నా హృదయం అంతా మార్చబడింది. ఒకవేళ నేను మారకపోయి ఉంటే ఈ 90 మంది తర్వాత 100వ వాడు నేను చంపేటోడు నేను. కాబట్టి ఇప్పుడు నేను మారాను కాబట్టి నువ్వు బతికిపోయినావు. చూడండి, ఇంకోడు దొంగ బైబిల్ గ్రంథంలో ఉంది, ఒనేసిము అనేవాడు ఇళ్లలో దొంగతనం చేసేవాడు. దొంగతనం చేసి పట్టబడ్డాడు, జైల్లో పడితే ఆ వ్యక్తిని పట్టుకుంటే ఏం చేశారంటే అక్కడ మరి పౌలు అనే వ్యక్తి ఉంటే యేసు ప్రభు గురించి చెప్పంగానే
ఆ యేసు ప్రభు ఆ వ్యక్తి ఏం చేశాడు? యేసు ప్రభు నమ్మాడు, దొంగతనం వదిలిపెట్టాడు. ఇక నాకు వద్దు అనుకున్నాడు. చూడండి, ఎవరు ఒక వ్యక్తిని దొంగను కానీ మరి నరహంతకులను ఎవరు మార్చారు? యేసు ప్రభు మార్చారు. ఇప్పుడు మన ఎందుకంటే వారి హృదయములోకి యేసు ప్రభును ఆహ్వానించారు కాబట్టి వారి జీవితం పూర్తిగా మార్చబడింది. ఇది మన జీవితము పూర్తిగా మార్చబడమే కాకుండా వారు ఈ లోకం విడిస్తే దేవుని దగ్గరికి వెళ్తారు, అది నిశ్చయం. ఎవరైతే పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది జీవితం మార్చుకొని వారు ఉంటారో వారి హృదయము మార్చబడినప్పుడు వారు దేవుని దగ్గరికి వెళ్తారు. ఆ కుటుంబము సంతోషముతో ఉంటుంది, ఆనందంతో ఉంటుంది. పాపంలో ఉన్నవారు దుఃఖంలో, పాపం ఎక్కడుంటే అక్కడ సంతోషం అనేది లేదు, పాపం ఎక్కడుంటే అక్కడ నెమ్మది అనేది లేదు, పాపం ఎక్కడుంటే అక్కడ వారికి దుఃఖము, అశాంతి కదా. కాబట్టి యేసు ప్రభు వారు మనకేమిస్తారు చెప్పండి? సంతోషము, నెమ్మది. హృదయంలోకి యేసు ప్రభును ఆహ్వానిస్తే యేసుక్రీస్తు వారు మనల్ని క్షమిస్తాడు, మన జీవితం మారుస్తాడు. మన కుటుంబం నీతిమంతుల కుటుంబంగా చేసి ఆశీర్వాద కుటుంబం, ఓబేదేదోము కుటుంబం ఎలాగైతే ఆశ్రయింపబడిందో అలాగా మన కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. మనకు ఏదో రత్నాలు, వైడూర్యాలు, బంగారు, పెద్ద పెద్ద ఇల్లు ఇవన్నీ అవసరం లే. మనకు కావాల్సింది నెమ్మది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, తినడానికి ఇల్లు అన్నం ఉంది, అంతే కదా. చేయడానికి శక్తి పని ఉంది, ఇవి చాలు. కానీ అంతకు మించి మనకు కావాల్సిందంటే నెమ్మది, సంతోషం, హృదయానికి ఆనందం. ఇది దేవుడు మాత్రం ఇస్తాడు, ఏ వ్యక్తి ఇవ్వడు. ఆ దేవుడే యేసు ప్రభువారు. ఆయనను అడిగితే, మన హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తే మన జీవితం పూర్తిగా మారుస్తాడు. ఈ దినాన మనకు బాగానే ఉండొచ్చు మన చెడు అలవాట్లు, మన జీవితం. ఒక దినాన ఈ చెడు అలవాట్లు ఇవేం చేస్తాయంటే మనిషిని నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్తాయి, నిత్య నరకాగ్నికి. అంటే ఆ పరిస్థితి ఏమంటే మానవుని నాశనంలోకి నడిపిస్తుంది కదండి, నాశనం నడిపిస్తుంది. కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువారు ఏ ఇంట్లో ఉంటాడో, యేసు ప్రభువారు ఏ వ్యక్తి యొక్క హృదయంలో ఉంటాడో ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు సంపూర్ణంగా మారుస్తాడు, ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడు. ఆ వ్యక్తి ద్వారా ఇతరులు కూడా ఆశీర్వపడతారు. ఒక చెడ్డోడు ద్వారా చెడ్డోడు మంచోడు అవుతాడా? కాదు కదా. చెడ్డోడు ద్వారా మంచోడు కాడు, కానీ చెడ్డోడు ద్వారా చెడ్డోడే అవుతాడు. ఒక మంచోడు ద్వారా చెడ్డోడు లేదా మంచోడు చెడ్డోడు అవుతాడా? కాడు. మంచోడు మంచోడుగానే ఉంటాడు. ఇంకా ఒక మంచోడు ద్వారా చెడ్డోడు మంచోడుగా కావచ్చు. కానీ యేసు ప్రభు ద్వారా ఒక చెడ్డవారు లేదా పాపములు ఉన్న వ్యక్తులు మంచిగా మార్చబడడం. ఎందుకొరకే ఇలా జరుగుతుందంటే మనిషి హృదయంలో ఉన్న పాపం నిమిత్తమై యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ప్రతి వ్యక్తి కొరకు ఆయన మరణం పొంది తన రక్తమును కార్చి చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మానవుడికి నిత్య రక్షణ. మనం అనుకుంటాము నాకు యేసు ప్రభు తెలియదు కదా, లేకపోతే నేను ఇంత ప్రార్థన చేయలేను కదా, మరి ఆయన నా మనసు ఎట్ట మార్చగలడంటే మనం చేయాల్సిందంటే యేసు ప్రభువునందు విశ్వాసం. నన్ను, నా జీవితాన్ని మార్చగలడు, నా పాపాలు క్షమించగలడు, ఈయన తప్ప నా పాపాలు క్షమించే వ్యక్తి ఎవరు లేరు, ఈయనే నా జీవితానికి రక్షకుడు, నా జీవితాన్ని పరిపూర్ణ మారుస్తాడని నీ హృదయంలో నమ్మితే చాలు. నీ హృదయాన్ని ఏం చేస్తాడు? ఆయన బాగా మార్చివేస్తాడు. ఎందుకంటే హృదయ పరిశోధకుడు యేసుప్రభువారు, హృదయంలో ఏముందో తెలుసుకునేవాడు యేసుప్రభువారు, హృదయాన్ని పరిశుద్ధపరచి తిరిగి మామూలుగా చేసేవాడు యేసుప్రభువారు. కాబట్టి మానవునికి కావలసి ఎవరంటే ఆశీర్వాదం, మానవునికి ఆశీర్వాదము ఎవరు? యేసు ప్రభువే. ఆశీర్వాదమైన యేసు ప్రభువును మన హృదయంలోకి, మన జీవితంలోకి ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన రాబోయే తరాల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే కదా మనం ఈ దినాన దేవుడు కొద్దిగా గొప్పగా ఆశీర్వింపబడితేనే కానీ మనం వెళ్ళలేం. మరి దేవుడు ఆశీర్విస్తున్నాడు కాబట్టే మనము కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబం కానీ ఏమవుతుంది? ఆశీర్వాదానికి కారణమవుతాం. కాబట్టి గుర్తించుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆశీర్విస్తాడు. ఎవరిని ఆశీర్విస్తాడు? తన యుద్ధకు వచ్చే ప్రతి వ్యక్తిని ఆశీర్విస్తాడు. మనం అనుకుంటాము నేను మోసగాని కదా, నేను త్రాగుబోతును కదా, నేను వ్యభిచారిని కదా, లేదా ఇన్ని మోసాలు చేశాను కదా, నేను వస్తే యేసు ప్రభు క్షమిస్తాడంటే ఎలాగైనా ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే ఆయన తన యుద్ధకు వచ్చి నన్ను క్షమించు ప్రభువా, నా జీవితం మార్చంటే ఎట్టి వారైనా ఏం చేస్తాడు? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, తప్పులు చేశారు. తప్పులు చేసిన తర్వాత వారు దూరం అయిపోయినారు.
తప్పు మళ్ళా మన దగ్గరకు వచ్చి అమ్మా నాయన నన్ను క్షమించంటే మనం కాలుతో తన్నేసి పంపుతామా? చెప్పు. ఎందుకనము? వారు మన పిల్లలు తెలుసుకున్నారు, తప్పు తెలుసుకున్నారు కాబట్టి వారు మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తున్నాం? వారిని ప్రేమించి తీసుకొని మనము వారిని క్షమిస్తాం. మనమే అలాంటి క్షమాపణ గుణం కలిగి ఉంటే దేవుడు ఇంకెంత గొప్పవాడు. మనం ఎంత తప్పులు చేసినా తప్పులు క్షమించి తన దగ్గర చేర్చుకొని మన జీవితాన్ని పూర్తిగా మార్చేవాడు, మంచిగా చేసేవాడు, అనేకులకి మన జీవితం ద్వారా ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడు. మన జీవితం ద్వారా అనేకులు బాగుపడేటట్టు చేస్తాడు. మన జీవితం ద్వారా అనేకులు మంచివారుగా అయ్యేటట్టు చేస్తాడు. మన ద్వారా అనేకులు బాగుపడతారు, కానీ మన ద్వారా ఎవరు కూడా చెడిపోరు కదా. కాబట్టి గుర్తించుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలోకి, ఇంటిలోకి ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రావాలి. ఓబేదేదోము ఇంటిలోకి దేవుని మందసం యేసుక్రీస్తు వారు వచ్చాడు. మన హృదయంలో, జక్కయ్య హృదయంలోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చాడు. చూడండి ఎంత మార్పు వచ్చింది. ఓబేదేదోము ఇంట్లోకి మందసం వస్తే ధనధాన్యాలు వచ్చినాయి. జక్కయ్య హృదయంలోకి యేసుప్రభు వస్తే సంతోష ఆనందాలు వచ్చినాయి. అర్థమైందా? సంతోష ఆనందాలు. ఇది ఎవరి ద్వారా జరిగింది? దేవుడి వలననే జరుగుతా ఉంది. కాబట్టి దేవుడు లేకుండా మనం ఏం చేయలేం. దేవుడు లేకుండా మనం ఏమి కూడా చేయలేము. మన వల్ల ఏమీ కాదు. మన ఆశీర్వాదం ఎంతగా మనం ఆశ్రయింపబడాలని కోరుకున్నా కూడా మనం ఆశ్రయింపబడలేము. మన జీవితం ఆశీర్వాదం కారణం కాదు. ఎందుకంటే దేవుడు లేకోకుండా ఏం చేయలేం. కొంతమంది అనుకుంటారు లక్షాధికారులు కదా, వాళ్ళు అట్ట చేస్తున్నారు ఇట్ట చేస్తారంటే వారి దగ్గర దేవుడు లేడు. ధనధాన్యాలు ఉన్నాయి కానీ సంతోష ఆనందాలు లేవు కదా. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు చూసినా ఏముంటే ప్రాణభయం ఏముంటే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ఎస్కార్లు పెట్టుకుంటారో, కుక్కలు పెట్టుకుంటారు, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకుంటారంటే ఏడ దంపుతారో, ఎక్కడ నాశనం చేస్తారో, నేను ఎక్కడ చచ్చిపోతానో. మన వారి పిల్లలకు ఎస్కార్లు పెడతారు, వారి కుటుంబానికి ఎస్కార్లు. సినిమా యాక్టర్స్ చూడండి, వాళ్ళు కూడా వాళ్ళ ముందు ఏముంటారు, 10 మంది గాడి గార్డ్స్ వెనక ఉంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి అంటే సంతోషంగా వారు ఒక దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నిలబడలేని వారుగా ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితంలో నెమ్మది అనేది కొరవే. ఇంటిలో దేవుడు ఆశ్రయించాలంటే దేవుడు ఉండాలా, హృదయంలో మన జీవితాన్ని ఆశ్రయించాలి, దేవుడు మన హృదయంలోకి రావాలి. ప్రతి ఒక్కరి హృదయంలోకి ఆయన ధారాళంగా వస్తాడు. ఏదానికి మంచి చేయడానికి, మేలు చేయడానికి, ఆశ్రయించడానికి వస్తాడు. అయితే మరి యేసు ప్రభువు లేకపోతే ప్రతి ఒక్కరి హృదయంలో సైతానుడు వచ్చేస్తాడు. దేనికి వస్తాడు? దోసుకోవడానికి, నాశనం చేయడానికి, ఇంకా నాశనం చేయడానికి, ఉన్నదానికంటే ఇంకా నాశనం చేయకపోవడానికి ఆ సైతానుడు లోపలికి వచ్చేస్తాడు. వాడు వచ్చి లోపలికి వచ్చి వాడు నాశనం. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, ఒక దయ్యం అంట ఒక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి చుట్టూ తిరుక్కుంటే అక్కడెక్కడ తనకి స్థలం లేకపోతే అనుకుంటుందంట, ఒరే నేను ఒక ఇల్లు వదిలిపెట్టి వచ్చాను, ఆ ఇంట్లోకి పోతాలే అని మళ్ళీ వెనక్కి వచ్చాను. చూస్తే ఆ ఇంట్లో ఎవ్వరు లేరు. ఇల్లు వదిలిపోయిన తర్వాత సంసారం అన్నా ఉండాలా, ఎవరు లేరు. అప్పుడు అనుకుందంట, ఓహో బాగుంది, ఖాళీగా ఉంది, నేను పోయి ఇంకా చెడ్డమైన 7 దయాలు తీసుకొచ్చి ఆ 7 దయాలు ఏం చేశాయంటే ఆ ఇంటినంతా కూడా పాడు చేసినాయి. అంటే ఆ దయ్యాలు దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. మనిషి హృదయంలో పాపం ఏం చేస్తుంది? మనిషిని నాశనం చేస్తా ఉంది. ఇంకా అత్యధికంగా చేసేదే కానీ పాపము మనిషిని బాగు చేసేదేమీ లేదు. కాబట్టి మనిషి హృదయం పరచబడాలా. మరి మన గుడారం ఆశ్రయింపబడాలంటే యేసు ప్రభువే కారణం. మరి ఆ యేసు ప్రభు మనము ఏమి చేస్తే ఆయన మన ఇలా ఆశ్రయిస్తాడంటే మనం ఏదో పెద్దగా చేస్తే కాదు, కానీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం ప్రభువును అడగాలి. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా, నా ఇంటిలోకి రా, నా జీవితం మార్చు, నా ఇల్లును మార్చు, నా కుటుంబాన్ని మార్చు, మంచి వ్యక్తులుగా చేయి, నా కుటుంబం ద్వారా ఇతరులు కూడా ఆశ్రయింపేటట్టు చేయి అని మనం అడిగితే మనల్ని ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, మన హృదయంలోకి వస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు. ఒకవేళ నాకు వద్దు, నాకు యేసు ప్రభు వద్దు, నాకు ఇదే జీవితం అనుకున్నాం అనుకో, మరి ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పటికి బాగానే ఉంటుంది. కానీ ఈ పాపం ఏం చేస్తుందంటే మానవుని పట్టి పాతాళం అనేది. ప్రతి వ్యక్తి తప్పు చేసిన వాడు ఏం అనుభవించాలి? శిక్ష అనుభవించాల్సిందే. మరి పాపానికి వచ్చే శిక్ష ఏమిటంటే నిత్య నరకము. పాపపు శిక్ష ఏంటండి? నిత్య నరకం. ఆ నరకంలోకి ఏ మానవుడు వెళ్ళకూడదు. ప్రియమైన వారిలారా, మనం ఆలోచించాలంటే దేవుడు దిగిచ్చాడంటే ఆ పాతాళంలోకి ఏ మానవుడు వెళ్ళకూడదు. అది చాలా భయంకరమైనది.
నీళ్లు లేనిది వెలుతురు లేనిది, వేడితో బగబగ మండేటువంటి కాలేటువంటి ఆ అగ్ని జ్వాలలతో కలిగినది. పాపము చేసిన వారు అక్కడికి వెళ్తారు. ఎవరైనా సరే పాపముతో ఉన్నవారు అక్కడికి వెళ్తారు. పాపపు క్రియలు జరిగించేవారు అక్కడికి వెళ్తారు. ఆ పాపము ఉన్న స్థలం అక్కడ ఒక్కసారి వెళ్ళినామా ఇక మనం ఇప్పుడు చల్లచిపల్లి జైలు అనుకో, రాజస్థాన్ జైలు అనుకో, 14-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావచ్చు. అండమాన్ జైలు అనుకో, ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావచ్చు. అంటే జైలుకి వెళ్ళినటువంటి ఈ భూలోకంలో మళ్ళా తిరిగి రావచ్చు. కానీ నరకానికి వెళ్తే ఇంక తిరిగి వచ్చేదేం లే. ఇంక అక్కడే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పాడు ఒక వ్యక్తి గురించి. ధనవంతుడైన వాడు ఏం చేశాడంటే మనలాగే తిరిగి తాగి తిని తందనాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి చెప్పినా కూడా వినకోకుండా, ఎంత చెప్పినా కూడా దేవుని బిడ్డలు ప్రవక్తలు దేవుని మాటలు ఎంత చెప్పినా కూడా వినకోకుండా, అవరే మార్చుకోరా నాయన, నీ బతుకు మార్చుకోరా, వద్దురా నాయన, పాపం ద్వారా శిక్ష వస్తుందంటే ఇదే దేవుడు ఇలే అని నడుచుకున్నాడు. చివరికి ఒక దినం వచ్చింది, అంటే మరణ దినం అందరికీ సాధారణమే, అందరూ చనిపోవాలి కాబట్టి వాడు కూడా చనిపోయాడు. చనిపోవని సావడం ఆలస్యంలో వాడి ఆత్మ కళ్ళు తెరిచేలాక ఎక్కడ ఉందంటే నిత్య నరకం జ్వాలలతో మండుతా ఉన్నాడు. మండుతా ఉంటే కేకలు మామూలు కేకలు కాదు, అవి భయంకరమైన కేకలు. ఎంత పెద్ద కేకలంటే తట్టుకోలేని కేకలు. మరి ఆడుతున్నాడు ఏమంటే ఆ కేకలకి వాళ్ళకి కావాల్సింది ఏంది? నీళ్లు కావాలి కదా. మంటల్లో మండిపోయినారనుకోండి వాడి ఒళ్ళంతా కాలిపోతుంది. వాడు వెతికేది దేనికోసం వెతుకుతాడు? ఏది కావాలని కోరుకుంటాడు? నీళ్లు కావాలని కోరుకుంటాడు. ఆ పాతాళంలో ఏం లేదు, నీళ్లు లేవు. వేదన 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 వేదన. అప్పుడు అన్నారు ఏమిటి, ఎందుకయా నువ్వు ఇక్కడికి వచ్చినావంటే నా ఇష్ట ప్రకారం జీవించాను, యేసుప్రభు లేదు ఏమి లేదు, నా జీవితమే మార్చుకు అనుకొని నేను నా ఇష్ట ప్రకారం జీవించాను. చివరికి కళ్ళు తెరిచి చూస్తే ఏడున్నారు నాయన. వేదన 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 వేదన. ఇక ఎవరు తప్పిస్తారు? ఎక్కడుంటుంది? ఎవరు మరి తనకు సాయం చేయగలరు? అనేకులు ఆ పాతాళంలో వేధిస్తా ఉన్నారు. ఇది నిజము. మనమే ఊరికే ఏముందిలా అనుకుంటాడు. సైతాన్ కూడా ఏముందిలా అంటాడు. అదంతా కాదు, నిజమే ఇది. ఎందుకు ఇలాగ దేవుని బిడ్డలుగా చెప్తున్నామంటే ఉన్నది కాబట్టి చెప్తున్నాం. పాతాళం ఉంది, ఆ పాతాళంలోకి వెళ్ళిన వాడికి బయటికి రాడు. అందుకే యేసుక్రీస్తు వారు దేవుడైన వ్యక్తి ఈ లోకంలోకి వచ్చాడు. తన పాప పరిహారం చేయడానికి గల కారణంలో ఒకటేంటంటే మానవుడు పాతాళానికి పాపం ద్వారా వెళ్తున్నాడనే తప్పించడానికి కొరకే వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణం అడ్డుగా వేశాడు. ఇప్పుడు ఇంత ప్రాణం అడ్డుగా వేసి రక్తం గార్చిన వ్యక్తిని నువ్వు నమ్మకపోతే, విశ్వసించకపోతే నీ జీవితం ఎలాగ మారుతుంది? నీ బ్రతుకు ఎలాగ మారుతుంది? నీ హృదయంలో ఆశీర్వాదం ఎలా పొందుతావు? నీవు రక్షణ ఎలాగ పొందుతావు? జీవితం అంతా కూడా ఇలాగైపోతావు. చివరికి ఈ లోకంలో సంతోషం అనుకుంటామే కానీ ఒక దినాన దీనికి మించినట్టు దుఃఖం వస్తుంది. దీనికి మించిన దుఃఖం ఏమిటంటే నిత్య నరకము. ఆ ధనవంతుడు కాలుతూనే ఉన్నాడు, వేదన పొందుతూనే ఉన్నాడు. ఆ వ్యక్తికి మరి రెస్ట్ లేదు, ఏడవడానికి రెస్ట్ లేదు. మనం ఏడ్చి ఏమవుతాం చెప్పండి? మన కన్నీళ్ళు ఆగిపోతే కొంచెం గమ్ముగా అయిపోతాం కదా, ఏడ్చి అక్కడ ఏడుపుకి రెస్ట్ లేదు, ఏడుస్తూనే ఉండాలి. ఇక అరుపులకి రెస్ట్ లేదు, బాధపడుతూనే ఉండాలా. కాలడానికి శరీర బాధకు రెస్ట్ లేదు, కాలుతూనే ఉండాలా. అయ్యో 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 అయ్యో. ఏ పరిస్థితి ఇది? ఎందుకు వచ్చిందంత పరిస్థితి? దేని కొరకు తీసుకొచ్చాడు ఆ పరిస్థితి అంటే నరకము, పాపమును బట్టి. మా అక్క ఉన్నది, మా పెద్దమ్మ కూతురు. ఆమె ఏం చేసిందంటే మా బావతో గొడవపడింది. నోరు మూసుకొని ఉండొచ్చు కదా, గొడవ మొగుడు పిల్లలు కొట్టి ఈమెకి ఏమైందంటే పోయి కిరసాన పోసుకొని తగలబెట్టుకుంది. ఆమె కలిపోతుందని మా బావ ఏం చేసినట్టు దుప్పటి తీసుకుపోయి ఆమె కప్పడానికి పోయినాడు. ఆయనకి ఈ షేయి నుంచి ఏడు వరకు బొబ్బలు ఇంతింతలావు. నేనే కళ్ళారు చూసిన. ఆమెకు అంతా కాలిపోయింది. పడక మీద పెట్టి అట్టాకులు ఉంటాయి కదా, అట్టాకుల మీద పడక మీద హాస్పిటల్ పండబెట్టారు. ఏమంటుందంటే మరే రాజా నా వల్ల కావడం లేదు, నేను నా బతకలేకపోతున్నారు. అంత ఎవడు కాల్చుకున్నాడు నిన్ను? తినింది అరక్క కదా నువ్వు కాల్చుకునేది. ఎవడు కాల్చుకున్నాడు? నువ్వు చేసి మొగుడి మీద కోపం వస్తే నువ్వు పోసుకొని వస్తావా? అతనేమో బతికా, మొగుడేమో బాగానే ఉన్నాడు. నీ వల్ల కొద్ది చేయి బాగిపోయింది, చచ్చిపోయింది. 2 రోజులు చచ్చిపోయింది. ఆ బాధ తట్టుకోలేదు. ఇతనికేమో బొడ్డలు చేతులు వచ్చినాయి, తగ్గిపోయింది, బాగా అయిపోయినాడు. ఆ మొగుడి మీద కోపం చేసి ఏం చేసింది? పోసుకునేది. అంటే ఆ బాధ మనిషి కాలిపోతే అలాగుంటుంది నరకపు బాధ. అర్థమైందా? ఆ నరకపు బాధ నుంచి ప్రభు అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తాడు. భూలోకంలో ఆ బాధకు, మనిషి పడే బాధకు మరణము శాశ్వత పరిష్కారం.
ఆ మరణం పొందితే ఆ శరీర బాధ నుంచి మనిషి విడిపింపబడతాడు. ఆత్మకు మరణం లేదు. అది మరణం అయితేనే కదా మనిషికి శరీర బాధ, ఆ ఆత్మ బాధ తగ్గేది. మరణం కాకపోయే ఆత్మ నిత్య నరకం కాలాలి. దీనికి అంతటి కారణం ఏంటంటే మానవుడు చేస్తున్నటువంటి పాపమే, మానవుడు జరిగిస్తున్న పాపమే. పాపములు తీసివేసుకోకుండా ఆ పాపములో నడవడం ద్వారానే మానవుడి జీవితం ఇలాగ తయారై ఒకరా ఇద్దరా వేల మంది లక్షల మంది కానీ ఒకరికొకరు సహాయం. ఆ పాతను కొందరంట నేను నరకంలో పోతానంటే ఆడ నువ్వు ఎవరైనా పలికేటోడు ఉంటేగా, నీకు చేసేవాడు ఉంటేగా, నీ బాధ నువ్వు చెప్పుకోలేకే చస్తా అంటావు. ఏడిసి 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 అందరూ ఇంకేమంటారు, అరే నాకేమని అంటే నా బాధ నేను చెప్పుకోలేకపోతుంటా. వేదన వేదన. ప్రియమైన వాళ్ళని గుర్తించుకో, మానవుడి జీవితం చాలా విలువైంది. ఈ విలువైన జీవితం నశించిపోకూడదనే యేసు ప్రభువు దిగి వచ్చాడు. మనం ఎందుకు పాతాళానికి మానవుడు వెళ్తున్నాడంటే దేవుడే దిగి వచ్చి పరిహారంగా చేశాడు అన్నా కూడా మనం నమ్మలేదు కాబట్టి మన అపనమ్మకాన్ని బట్టి ఏమవుతున్నాం, నిత్య నరకాన్ని వెళ్తున్నాం. రెండోదిగా మన పాప విషయమై మనము మన పాపానికి వచ్చే శిక్ష విషయమై ఆలోచించలేకపోవడం ద్వారా కూడా నరకాన్ని వెళ్తున్నాం. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభు ఇంత గొప్ప కార్యం చేశాడు, క్షమిస్తాడు, మన ఆదరిస్తాడు, నెమ్మది సంతోషం ఇస్తాడు. ప్రభువా నేను పాపిని, ఈ చిన్న మాట నీ హృదయంలో నుంచి వస్తే నీ జీవితం అంతా కూడా మార్చేస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఎంతటి వాడినైనా సరే మార్చగలిగిన శక్తిమంతుడు, అంతటి శక్తిమంతుడు. ఎక్కడున్నా సరే మనకు శిక్ష తప్పదు, కానీ జీవితంలో ఎక్కడున్నా సరే మనము శిక్షను తప్పించుకోలేం. దేవుడు ఒకసారి తమిళనాడులో జరిగిన విషయం చెప్పి ముగించారు. తమిళనాడులో ఒకడు హత్య చేసినాడు. హత్య చేసి ఏం చేసి అవనమోస్తూ హత్య చేసేసి పరారయ్యాడు. ఎక్కడికి ఎటో బీహార్కు ఎటో వెళ్ళిపోయాడు. 18 సంవత్సరాలు బతికాడు. అక్కడే ఇంకా అట్టే ఉండేసి అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉన్నాడు. 18 సంవత్సరాల తర్వాత వీడు హత్య చేసి వచ్చాడు కదా, వీడికి దొరకకపోతే ఏం చేస్తారు, ఒక 5 సంవత్సరాలు 2-3 సంవత్సరాలకి కేసు క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది, 18 సంవత్సరాల తర్వాత అక్కడ బతికినప్పుడు అక్కడ యేసుప్రభువుని నమ్ముకున్నాడు. బాగా వినండి, యేసుప్రభు ఇది రియల్గా జరిగిన విషయం, ఊరికే కాదు. పాల్ సుధాకర్ గారు చెప్పిన మాట రియల్గా జరిగింది. యేసుప్రభువుని నమ్ముకున్నాడు. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏం చేశాడంటే మనసులో దేవుడు చెప్తున్నాడంట, ఏమనంటే నువ్వు 18 సంవత్సరాల కిందట ఒకని చంపినావు, దొంగతనం కూడా కాదు, అది చంపేసావు, వాడి జీవితాన్ని నువ్వు ఇప్పుడు పోయి మరి రాత్రికి పోలీస్ స్టేషన్ పోలీసులు ఉంగిపోయాడు. హృదయంలో చెప్పాడు, తన భార్య చెప్పాడు, పిల్లలు చెప్పాడు, అమ్మ నాకు దేవుడు మాట్లాడినాడు, నేను పోవాల్సిందే అని బీహార్ నుంచి తమిళనాడుకి వచ్చి ఏ దగ్గరైతే తాను హత్య చేశాడో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి 18 సంవత్సరాల కింద నేను ఒకటి చంపిన, మీ రిజిస్టర్లో కూడా ఉంటా చూడండి, నాకు ఇప్పుడు దేవుడు మాట్లాడినాడు, నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. వీళ్ళు పోలీసులు అవాక్కైపోయినారు, ఏందిరా వీడు ఇంటి అంటున్నాడు, అది ఎప్పుడో క్లోజ్ చేసావా, ఎందుకు వెళ్ళిపో అవసరం లేదు లేకపోయాడు. లేదు మీరు శిక్ష మళ్ళా ఫైల్ ఓపెన్ చేయండి, రాసి నాకు శిక్ష వేయండి అని చెప్పాడు. 18 సంవత్సరాల తర్వాత మళ్ళా ఫైల్ ఓపెన్ చేసి రాసి శిక్ష వేసి 7 సంవత్సరాలు జైల్లో ఉండి ఆ జైల్లో అనేకమైన వారికి దేవుడు సువార్త చెప్పాడు. అర్థమైందా, సువార్త చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇట్లాగా క్రిస్మస్ సందర్భంగా జైలుకి దేవుని వాక్యం చెప్పడానికి పోతా ఉంటే పాల్ సుధాకర్ గారు పెద్ద ఆయన తీసుకోపోయినా అంటే నేను చూపిస్తారా అని జైలు తీసుకోపోయి చెప్తే అప్పుడు చరిత్ర చెప్పానంట, ఇట్లా నేను ఉన్నాను, ఇట్లా నేను జైలుకి వెళ్ళాను, 7 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇక్కడ వీరందరికీ కూడా ఏం చేశాను, రక్షణ సువార్త చెప్పాను, కొంతమంది నమ్ముకున్నారు, నేను బయటకు వచ్చాను, వారందరూ కూడా దేవుని మాటలు విన్నారు. ఎంత కార్యం జరుగుతుంది చెప్పండి, ఆశీర్వాదం. అది మానవుని జీవితంలో ప్రభు చేసేది. కాబట్టి ప్రభువుకు మనం ఏం చేయాలా, మన హృదయంలో చోటు ఇవ్వాలి, మన జీవితాన్ని మార్చేవాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనము మాట్లాడద్దు. ఇప్పుడు మన సమీక్షించినాడు దేవుడు మాకు ఇంత ఉదయము ఇల్లు మనం చూస్తూ వచ్చాడు. ఆయన దేవుడు మనసాన్ని ఇంట్లో చేసుకున్నాడు, ఇంట్లో ఉంచుకున్నాడు, అన్ను తుండీకరించారు. అది ఎక్కడ పారవేయబడిన మనసము తెచ్చుకుంటూ ఉంచుకుంటూ వచ్చినాడు. ఫిలిస్తీన్లు భయపడి పారేసినారు. అయితే ఉదయము మనసం నాకు కావాలని ఇంట్లో ఉంచుకుంటూ వచ్చాడు. ఎంత ఆశ అనుకో, అలా ఆశ మనకు కావాలా? కొత్త సంవత్సరంలో ఉదయం మనసం విషయంలో ఎంత ఆశ, దేవుడు ఆ ఇంటిని ఆశ్రయిస్తూ వచ్చాడు.
అది ఆ మనసు ఉంటే అందుకు భయము, తెగులు, బెమారం వస్తూ వచ్చి, మరణం వస్తూ వచ్చింది. అయినా సరే ఉదయము ఎన్ని మరణం రాని ఏమైనా రాని మనసు నాకు కావాలి ఉంచుకున్నాను. ఇంట్లో ఉంచుకున్నాడు, కొంతకాలం ఇంట్లో ఉంచుకున్నాడు. తోడుగా ఉంటూ వచ్చాడు, అది ఆశించాడు, అంతాన్ని ఇస్తూ వచ్చాడు. మనం చూస్తూ వస్తాం కదా, మాకు వింటూ వచ్చే మనం దేవుని మనసము ఈ తీసుకోవాలి. దేవుని సంఘం, దేవుని ఇల్లు. మనం కూడా దేవునిలాగా మన దేవుని నేను ఉంచుకోవాలా, ప్రభువుని మన ఉదయం ఉంచుకోవాలా. ఉంచుకుంటే సో మనం దీవిస్తూ ఆశిస్తాడు, మన బిడ్డలు దీవిస్తూ ఆశిస్తాడు. మనసు ఉన్నప్పుడు ఎంతో సేవ చేయాలా, ఎంతో పరిశ్రమ ఉంటుంది. ప్రతి గుడారం వేయాలి, గుడారంలో మనసు ఉంటుంది, మనసు చుట్టూ సేవ చేయాలా. ఇజాబేలు వస్తారు, దాన్ని జాగ్రత్త చూసుకోవాలా, పరిశుద్ధంగా ఉంచుకోవాలా, దుమ్ము ఉండకూడదు, చూస్తూ వస్తాం. జాగ్రత్తగా ఉంచి సేవ చేయాలా. అయినా సరే ఉదయము ఎంత ఇష్టపడతా వచ్చు. దేవుని యొక్క నమూనా దాంట్లో ఉంటుంది. ఆ మనసును ఎంతో సేవ చేయటకు, ప్రేమించటకు ఇష్టపడతా వచ్చాడు. అలాంటి మనస్తత్వము భగవదంలో ఉంటా వచ్చింది. మండల మనస్తత్వం కావాలి. మన దేవుని మనము తిరిగిచ్చేవారం కాదు, ప్రభువును సిలువను మనం మోసేవారం కావాలి. దేవుని సిలువ మోయటం మనకి ఎంతో ఆశీర్వాదం. ఈ మనసమే సంగమ, ఈ మనసమే ప్రభు, ఈ మనసే సిలువ మన మోయడం ద్వారా, మన ఉంచుకోవడం ద్వారా మనకు ఆశీర్వాదం. నూతన సంవత్సరంలో తీర్మానం మనకు అవసరం. ఓదేమో ఇల్లును ఆశించి దేవుడు మన ఇల్లు ఆశ్రయిస్తాడు. వాక్య చూస్తూ వచ్చాం. ధనవంతుడును ఒక క్రైస్తవుడు చూస్తూ వచ్చాం. ఈరోజు త్రాగు చూస్తూ వచ్చాడు. దేవుని ప్రేమించక తను చనిపోయాడు. ఎంతో వేదన నరకంలో చూస్తూ వచ్చాడు. ప్రభువుని ప్రేమించక నామకార్థమైన క్రైస్తవ జీవితం చూస్తూ వచ్చాడు. పేరు మడికే క్రైస్తవుడిగా ఉంటా వచ్చాడు. ఎంతో విరాటంగా జీవిస్తూ వచ్చాడు కదా. జీవితం అంతా పతమైపోయింది. నరకంలో వేదన అనిపిస్తూ వచ్చాడు. పాపం ఒప్పుకోకుండా ప్రభువు జీవించలేకపోయాడు. కాబట్టి మనము దేవునిలోగా మంచి తీర్మానం వస్తున్నాం. సంవత్సరం రేపు వాగ్దానం, ప్రభువా నా హృదయం మార్చు, నా వదిలి ఉండండి, నేను నీటి ప్రేమించే వారంగా, స్త్రీలు మోసే వారంగా సిద్ధపడుతున్నాను ప్రార్థన చేస్తాను. ప్రేమ తండ్రి, పశువుని ప్రభా, మనం మీ స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. రుతక్క గృహం వందాలు, ఇంకా దుర్గక్క ఇంటి మట్ట వందాలు, కొన్న నిర్మలక్క ఇంటి మట్ట వందాలు. ఈ గృహంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ బిడ్డలు తండ్రి మీ మనసాన్ని మా ఉదయంలో చూంటా వచ్చారు. ఉదయం ఇంటి వల్ల ఉండాలని మేము ప్రార్థిస్తూ వస్తున్నాం. చివరి వరకు కూడా తండ్రి మీరు ఏనాడు వస్తువు ఆనాడు వరకు కూడా, ఏనాడు విడుస్తారు ఈ లోకం నుంచి బిడ్డలు ఆనాడు వరకు కూడా తండ్రి ఉదయము ఎలా మనసాన్ని ఉంచుకొని నాకు కాపాడుతూ వచ్చాడు. మన దావీదు వచ్చేంత వరకు కూడా, దావీదు మనసు తీసుకుపోయేంత వరకు కూడా తండ్రి మాంసం ద్వారా ఎంతో శ్రమలు వస్తాయని తెలిసి కూడా, రోగాలు వస్తాయి, శాపం వస్తుంది తెలిసి కూడా, అయితే ప్రభు ఉదయం భయపడక తండ్రి ఆయన మనుషులను ముఖ్యశుద్ధి చేయక, మనుషుల మాట వినక సహిస్తూ ఓరుస్తూ ప్రభా తండ్రి తను ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. అందుకని ఆయన దీవిస్తూ వచ్చావు, ఆ ఇంటిని దీవిస్తూ వచ్చావు, ఆయన తోడుగా ఉంటా వచ్చావు, ఆయన గణపరుస్తూ వచ్చావు. సిద్ధపరచు, ఆయన కుటుంబాన్ని సిద్ధపరచు ప్రార్థిస్తాం. వీళ్ళకి నీ బిడ్డ కుటుంబాల్లో, వాళ్ళ హృదయాల్లో ప్రభా మీ మనసము, సిలువను, సంఘమును, మిమ్మల్ని వాళ్ళు ప్రేమించేవారుగా, మోసేవారుగా సిద్ధపరిచారు. మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ సిద్ధపరచండి ప్రార్థిస్తున్నాం. రాబోయే దినాల్లో కూడా ప్రభా ఎవరేమైనాను తండ్రి ఎన్ని అవమానం, కష్టం, అవమానం, దుఃఖం, బాధ వచ్చినాను ప్రభా, కరువు కాటకాలు వచ్చినాను సరే, నష్టం వచ్చినా సరే ప్రభా ఆయన మీ మనసమును వాళ్ళు మోసేవారుగా సిద్ధపరచండి. కుటుంబాన్ని నూతకం సిద్ధపరచండి. నూతక హృదయంలో మేము చేసిన కార్యం స్తోత్రాలు. జాతి కులం ఆయన ఈ నీతి కార్యం నుంచి, నైనా అవినీతి కార్యం నుంచి విడిపిస్తూ వచ్చారు తండ్రి ప్రభా. ఇంకా స్థిరపడి బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు వచ్చి పనింత వరకు కూడాను, ఈ లోకం వచ్చి పని వరకు కూడా నీ బిడ్డలు
బిడ్డ తండ్రి స్థిరత్వంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. దుర్గతంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం. నేను రక్షించమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ తండ్రి ఏ ఉదయం ఇంటి వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మోకరించిన అందరికీ ప్రార్థిస్తున్నాం. గణేష్ని రక్షించము. ఆయన హృదయంలో దాని ప్రభావ మీరు కార్యం జరిగించండి. కానీ ఈ లోక సుఖభోగాల్లో జీవించడం ప్రార్థిస్తున్నాం. మన పాయ నుంచి కాపాడుతూ వచ్చినారు తండ్రి. ఇవి దాన్ని లివర్కి వచ్చి ఇప్పుడు నష్టమైన పరిస్థితి మరణ అపాయం కాపాడుతూ వచ్చినాం. మరలా తిరిగి మళ్ళా అపవాది తను పాప ఈ లోకంలో సుఖంలో భోగాల్లో నడిపిస్తున్న పరిస్థితి గణేష్ని రక్షించు ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆ బిడ్డలు దీవించు ప్రార్థిస్తున్నాం. కలిగించు నన్ను అరుగుతూ సరే తండ్రి కృప తండ్రి ప్రభా రఘు కుటుంబాన్ని కాపాడండి ప్రార్థిస్తున్నాం. వాళ్ళతో ఆత్మ స్థిరపరచము. ఉదయం ఇంటి వల్ల సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. యవన వయసు కాపాడి ప్రార్థిస్తున్నాం. దుర్గక్క కుటుంబాన్ని కాపాడమని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. సాయించే ప్రభా నిర్మల కుటుంబాన్ని వీళ్ళని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే ఉన్నారో బిడ్డలను దీవించమని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రభా వారి ప్రభావ కొంతకాలము మిమ్మల్ని ప్రేమించి తండ్రి మళ్ళా కష్ట దుఃఖాన్ని ఎంత అవమానం వస్తే మీకు దూరమైన పరిస్థితి మిమ్మల్ని పోయిన వారిగా ప్రేమించిన వారుగా జీవించిన వారుగా ఉన్నారు. సాయించే ప్రభావాలు అలా కాకుండా తండ్రి ఉదయం ఇంటి వరే కాపాడే వారికి సిద్ధపరచమని మనసాన్ని కాపాడే బాధ్యత ప్రేమ ఉదయంలో ఉంటా వచ్చింది. అలాంటి ప్రభావ మంచి మనసుతో బిడ్డ దయచేయకుండా వారికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. జాతి కులం వృత్తిలో ప్రభావ పాపం జీవితంలో జీవిస్తున్నారు. మరణించలేదు ప్రభావ. ఈ లోక ధనం ఈ లోక సుఖభోగాలే ఎంతో శ్రేయస్సుగా జీవించిన పరిస్థితి వాళ్ళు సంపూర్ణ మారమని దయచేయమని ప్రార్థిస్తున్నాం. జాతి కులం తండ్రి చెడు వ్యసనాలు జీవించమని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. వీళ్ళు కాపాడుతూ మనం చెల్లిస్తాం. రావడానికి సమర్థ వచ్చారు. ఇచ్చిన వాక్యం ఒకటి ఉన్నాను చెల్లిస్తున్నాను. సంవత్సరానికి సిద్ధపరచండి. కలిసిపోయారు వీళ్ళు ఒక్కొక్క విశ్రాంతి తీసుకొని మందిరం రావాలి. రాత్రి ప్రార్థన ఉంది, సిద్ధపరచండి. వాళ్ళకి మందిరంలో నూతనమైన సహవాసము ప్రేమ వాక్యము మనకు అనుగ్రహించండి. సంతోషం ఆనందం అనుగ్రహించండి. ఎక్కువ వాగ్దం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చెల్లిస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సహపరుస్తూ ఈ కుటుంబానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్.